హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గంగవాయల కూర, పప్పు, మామిడికాయ చేస్తున్నాను. ముందుగా గంగవాయల కూరని అంతా శుభ్రం చేసుకొని సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టుకున్నాను. 2-3 సార్లు క్లీన్ చేసుకున్నా. దానికి గాను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. 1 మామిడికాయ తీసుకున్న. కందిపప్పును మనము రోస్ట్ చేసుకోవాలండి. కందిపప్పు ఎప్పుడైనా కూడా వేయించుకుంటే మంచిగా ఉంటుంది, మంచిగా వస్తుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వేగింది. 2-3 సార్లు నేను క్లీన్ చేసుకున్నాను. చూడండి ఎర్రగా ఎలా మంచిగా అయిందో. ఇప్పుడు ఈ ఆకుకూరను ఇందులో వేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ ఇది. ఆకుకూరను శుభ్రం చేసుకోవడమే పెద్ద టాస్క్, మిగిలిందంతా ఈజీ ప్రాసెస్. మామిడికాయ వేసుకున్నాను, 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను సరిపడా. నాకు ఎండు కారం కూడా అవసరం లేదు, పచ్చిమిర్చి సరిపోతాయి. కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడం. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి పప్పు ఎలా తయారైందో. నాకైతే సరిపోయింది ఇంత. కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుంది, ఎండాకాలం కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని సరిపడా చూసుకోవాలి ఉప్పు. ఇప్పుడు పోపు వేసుకుందాం. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి మంచిగా గోలాలండి నూనెలో. ఎండుమిర్చి మంచిగా గోలిన తర్వాత దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 10 అయినా తీసుకోండి, మంచి వాసన వస్తాయి. చూడండి, కొంచెం దంచుకొని పోపులో వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మేము జీలకర్ర మెంతుల పొడి పోపుకు వేసుకుంటాం. ఇగో ఇదే జీలకర్ర మెంతుల పొడి, మంచి వాసన వస్తుంది. జీలకర్ర మెంతులు చాలా మంచివి ఒంటికి కూడా. ఇప్పుడు కరివేపాకు వేసుకొని పప్పుని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని కామెంట్ చేయండి.